My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ 69వ పేజీ ఓపెన్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 69 ఓపెన్ చేసుకోండి. పేజీ నంబర్ 69. అన్ని అక్షరాలకు ద ఒత్తును ఎలా? అన్ని అక్షరాలకు దా ఒత్తును, చిన్న దా ఒత్తు. ఇప్పుడు కాకు దావత్తు కదా కదా, పెద్ద కాకు దావత్తు కద కద, గాకు దావత్తు గద గద, పెద్ద ఘాకు దావత్తు గద గద, జ్ఞాకు దావత్తు గిణద గిణద, చాకు దావత్తు చద చద, పెద్ద చాకు దావత్తు చద చద, జాకు దావత్తు జద జద, పెద్ద ఝాకు దావత్తు జద జద, ఇనీకు దావత్తు ఇనద ఇనద, టాకు దావత్తు టద టద, పెద్ద ఠాకు దావత్తు టద టద, డాకు దావత్తు డద డద, పెద్ద ఢాకు దావత్తు డద డద, అనాకు దావత్తు అణుద అణుద, తాకు దావత్తు తద తద, పెద్ద ఠాకు దావత్తు తద తద, దాకు దావత్తు ధ వత్తి పలకండి ద, పెద్ద దాకు దావత్తు ధ ధ, నాకు దావత్తు నుద నుద, పాకు దావత్తు పద పద, ఫాకు దావత్తు ఫద ఫద, బాకు దావత్తు బుద బద, పెద్ద భాకు దావత్తు బద బద, మాకు దావత్తు ముద ముద, యాకు దావత్తు యద యద, రాకు దావత్తు రద రద, లాకు దావత్తు లద లద, వాకు దావత్తు ఉద ఉద, షాకు దావత్తు సుధ సుధ, పెద్ద షాకు దావత్తు సుధ సుధ, సాకు దావత్తు సుధ సుధ, హాకు దావత్తు హద హద, అలాకు దావత్తు అళద అళద, క్షాకు దావత్తు క్షిద క్షిద, బండిరాకు దావత్తు హృద హృద. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా దావత్తును ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పలకాలి, ఏ విధంగా శబ్దాలు వస్తాయి, ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి పైనుంచి కిందాక మరొకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అన్ని అక్షరాలకు దావత్తును ఎలా పలకాలి? చిన్న దావత్తు కద కద గద గద, నినద చద చద, జద జద, ఇంద టద టద డద డద, నుద తద తద, ధ ధ నుద, పద ఫద, బుద భద, మద యద హృద లద ఉద, సుద సుద, స్త హద అళద క్షద హృద. సో ఈ విధంగా శబ్దాలు వస్తాయి ఫ్రెండ్స్. చక్కగా మీరు కూడా ఇదే మాదిరిగా కొంచెం ప్రాక్టీస్ చేయండి చాలు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.